యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వాక్యం నేను చదువుతున్నాను. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తం లగును. గట్టిగా కొడతారా? ఓకే. ఈ 10వ మాసంలో దేవుడు మనతో ఒక వాగ్దాన పూరితముగా మనతో మాట్లాడుతున్నారండి. నీ దుఃఖ దినములు సమాప్తం లగును, లేక నీ దుఃఖ దినములకు నేను ముగింపును కలగ చేయబోతున్నాను అని ఇశ్రాయేలు ప్రజలతో సాక్షాత్తుగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. ఈ 10వ మాసంలో కూడా మనతో కూడా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, 9 మాసాలు ఏ దుఃఖముతో నీవు ఈడవబడుతూ వచ్చావో, 9 మాసాలు ఏ దుఃఖములో నీవు కూరుకుపోయావో, 9 మాసాలు ఏ కన్నీళ్ళ మధ్య నీవు కాపురం చేస్తున్నావో నాకైతే తెలియదు. ఈ 10వ మాసంలో నీతో కానివ్వండి, నాతో కానివ్వండి, మనందరితో కానివ్వండి, మహిమ కలిగిన మహారాజు ఒక వాగ్దాన పూరితమైన మాట మనకు అందిస్తున్నాడు. ఏమంటే, ఈ 10వ మాసములో నేను మీ దుఃఖము దినములన్నిటిని తీసివేయబోతూ ఉన్నాను. మీ దుఃఖ దినములన్నిటికి నేను ముగింపును కలగ చేయబోతూ ఉన్నాను. ఒకవేళ 9 మాసాలు నీకు కలిగిన సమస్యను బట్టి నీవు కన్నీరు కార్చుచూ వచ్చావేమో నాకు తెలియదండి. నేను కార్చిన కన్నీరుకు అసలు విలువ ఉందా అనే ఆలోచన నువ్వు పడ్డావో నాకైతే తెలియదు. నేను 9 మాసాల నుంచి కన్నీరు కారుస్తున్నాను, కానీ ప్రతిఫలం చూడలేకపోతున్నాను. 9 మాసాల నుండి నేను దుఃఖముతోనే దేవుని సన్నిధిని ఆశ్రయిస్తున్నాను, ప్రయోజనం లేకుండా పోతుంది. 9 మాసాలు దేవుని సన్నిధిలోనికి వచ్చి వాక్యం వింటున్నాను. 9 మాసాలు వాక్యం విన్న నేను మనసు విప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను కన్నీళ్లతో. నా కన్నీళ్లను నా దేవుడు చూడట్లేదు అని ఈనాటి వరకు నువ్వు అనుకుంటున్నావు. నేను మీకు ఒక శుభవార్త చెప్పనా? దావీదు భక్తుడు ఒక మాట రాస్తాడండి. నేను ఏడుస్తున్న ఏడుపు, నేను కారుస్తున్న కన్నీరు, నాకు కలుగుతున్న సమస్యలను బట్టి, నాకు కలుగుతున్న విపత్తులను బట్టి, నా ముంగిట నిలబడి నన్ను భయపెడుతున్న భయమును బట్టి కన్నీరు కారుస్తుంటే నా కన్నీలకు నా పరుపు కొట్టుకొని వెళ్తుంది. చూడండి, అతడు కారుస్తున్న కన్నీరు పరుపు కొట్టుకొని పోయేటట్లుగా ఏడుస్తున్నాడంట. ఆ కీర్తనకారుడే మరొక చోట రాస్తారు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ తన హృదయములో ఉన్న మాటలన్నీ దేవునితో చెబుతున్నాడండి. అయ్యా, ఒకప్పుడు నేను నీ దగ్గరికి వచ్చి కన్నీరు కార్చాను కదా, ఒకప్పుడు నేను నీ దగ్గరికి వచ్చి నా గోడును విన్నపించుకుంటూ నా హృదయములో దాచబడిన మనోదుఖం నీ ఎదుట చెబుతూ నేను కన్నీళ్ళమయమైపోయాను కదా. నాకు తెలిసింది ఏంటంటే,
నా కన్నీటి చుక్క ఏది వ్యర్థం కాలేదు. దావీదు అంటాడండి, నేను కార్చిన కన్నీటి చుక్క ఏది వ్యర్థము కాలేదు. ఈ కన్నీటి చుక్కలన్నీ నీ దగ్గర ఒక బుడ్డి పెట్టుకొని ఆ బుడ్డిలో ఉండేటట్లుగా నా కన్నీటి చుక్కలన్నిటి నువ్వు దాచావు. మహారాజు చెప్తున్నాడండి, ఒక దేశానికి రాజు దేవునితో మాట్లాడుతున్నాడు, నేను కార్చిన ఏ కన్నీటి చుక్క వ్యర్థము కాకుండానట్లు నీ ఎదుట ఉంచబడిన బుడ్డిలో నా కన్నీటి చుక్కలన్నీ నువ్వు పట్టుకున్నావయ్యా. అంతేకాదు, నేను విన్నపించుకుంటున్న రోదన దేని ద్వారా అయితే నాకు కన్నీరు వచ్చిందో ఆ సమస్యను కూడా నీ దగ్గర గ్రంథములో ప్రతి దాన్ని నువ్వు రాశావు. ప్రతి దాన్ని నువ్వు చక్కగా రాశావు. ప్రతి దాన్ని నువ్వు నా పట్ల నెరవేర్చేదానికి, ప్రతి వేదన, ప్రతి బాధ, ప్రతి సమస్య నువ్వు ప్రతిదీ రాస్తూ వచ్చావు. కానీ నేను కార్చిన ఈ కన్నీటికి ఒకరోజు నువ్వు నాకు విలువను కలగ చేయబోతూ ఉన్నావు. ఒకరోజు నా కన్నీటి చుక్క నాలో నుంచి రాకున్నట్లుగాను నా కన్నీటి చుక్కలకు ముగింపును నువ్వు కలగ చేయబోతూ ఉన్నావు. నేను కార్చిన ఏ కన్నీటిక వ్యర్థము కాదు అని దావీదు కీర్తనలు రాస్తారు. కీర్తనల గ్రంథం 56వ కీర్తన 8వ చరణం. నా సంచారములను నీవు ఒక్కొక్కటి లెక్కిస్తున్నావు. చూడండి, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడినవి. అవి నీ కవిలలో, అంటే నీ యొద్ద ఉన్న గ్రంథములో, నీ యొద్ద ఉన్న పుస్తకములో నా బాధ ఆ గ్రంథములో కనపడుతుందయ్యా అని దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడండి. ఈ 10వ మాసంలో నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మీరు తలెత్తండి కొంచెం. ఈ 10వ మాసంలో ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్తున్నానండి, 9 మాసాలు ఏ సమస్యను బట్టి నీవు కన్నీరు కార్చుచూ వచ్చావో, 9 మాసాలు నీకు కలుగుతున్న వేదనను బట్టి దేవుని సన్నిధిలో కానివ్వండి, లేకపోతే నీ ఉండే నివాసములో కానివ్వండి, నువ్వు చేస్తున్న ఉద్యోగం అనే స్థలములో కానివ్వండి, ఎక్కడైనా ఈ 9 మాసాలు నీవు కన్నీరు కారుస్తూ వచ్చావో, నీకు కలుగుతున్న వేదనను బట్టి, నీకు కలుగుతున్న సమస్యను బట్టి, నీకు కలుగుతున్న నష్టమును బట్టి, లేక నీ భర్త మారక నీ భర్త విషయములో నువ్వు కారుస్తున్న కన్నీరును బట్టి, లేక మీ భార్యలు మారక మీ భార్య మారాలని, మీ భార్య నిమిత్తం నువ్వు ఏ కన్నీరైతే నువ్వు కార్చావో, లేకపోతే మీ పిల్లల కొరకు మీ పిల్లలు మారాలని, మీ పిల్లల నిమిత్తం ఏ కన్నీరైతే మీరు కార్చారో, మీ చేతి పని పరంగా ఏ కన్నీరైతే మీరు కార్చారో, గుర్తుపెట్టుకోండి, మీరు కార్చిన కన్నీటి బొట్టు ఏది వ్యర్థం కాలా. ఏ కన్నీటి బొట్టు మట్టిలో పోసిన నీళ్ళ వల్లే మారలా. మీరు కార్చిన కన్నీరు బూడిదలో పోసిన పన్నీరు వల్లే మారలా. మీరు కార్చిన ప్రతి కన్నీరు నా దేవుని యొద్ద దాచబడి ఉన్నవి. ఆ కన్నీటిని చూచిన దేవుడు ఈ 10వ మాసంలో మీతో వాగ్దాన పూరితముగా చెబుతున్నాడండి. మీ కన్నీరును చూచిన దేవుడు ఈ 10వ మాసములో మీతో మాట ఇస్తూ ఉన్నారు. మధిర సంఘమా, ఈ 9 మాసాలను ఏ విషయంలో అయితే కన్నీరు కార్చావో, ఆ కన్నీళ్ళన్నిటినీ నేను ముగింపును కలగ చేయబోతూ ఉన్నాను. ఆ దుఃఖ దినములు నేను కొట్టివేయబోతూ ఉన్నాను. దుఃఖమనే మాట నీ హృదయములో లేకుండా నేను చేయబోతూ ఉన్నాను. ఏ దుఃఖముతో నీవు బ్రతుకుతూ వస్తున్నావో, ఏ దుఃఖంలో నీవు మునిగి తేలుతూ వస్తున్నావో, ఈ 10వ మాసములో
వాగ్దానము చేస్తూ ఉన్నాడు నా ప్రభు నీతో. మీ దుఃఖ దినములన్నిటిని నేను సమాప్తము చేయబోతూ ఉన్నాను. మీ దుఃఖ దినములన్నిటిని నేను తీసివేయబోతూ ఉన్నాను. దావీదు అదే అంటాడండి, నేను కార్చిన ప్రతి కన్నీరు బొట్టు నాకు సంతోషాన్ని ఇచ్చింది. నిజమే, ఒక సేవకు నేను కూడా కోరుకుంటున్నానండి, మీరు విశ్వసించండి, మీరు విశ్వసించండి. ఈ 10వ మాసంలో తప్పక 9 మాసాలు కార్చిన కన్నీరు వ్యర్థము కాకుండా అద్భుతం నా ప్రభు చేయబోతూ ఉన్నాడు. ఒక ఆశ్చర్యమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు. దుఃఖ దినములను తీసివేయబోతూ ఉన్నారు. నిజమేనండి. నాతో మొన్న ఒక తమ్ముడు అన్నాడు, వాడు ఇక్కడే ఉన్నాడులేండి, పేరు చెప్పను. ఏంటి రబ్బా ఎలా ఉన్నారంటే, ఆడన్నాడు, ఏం చేస్తావన్నా, మా తల్లిదండ్రుల కోసం నేను ఏడవని రోజు అంటూ లేదు. ఇంచుమించు 2.5-3 సంవత్సరాల నుండి అంట తల్లిదండ్రుల కోసం ఏడవని రోజు అంటూ లేదంటండి. అంతేకాదు, వాడు చెప్పిన మాట ఏంటో తెలుసా, ఎన్నో రాత్రులు ఆహారము తినకుండా నా తల్లిదండ్రుల కోసం కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశానన్నా. నా తల్లిదండ్రులు మారలే, ఎక్కడో జరిగింది కదండి, మన మధ్యలోనే, ఆడిక్కడే ఉన్నాడు. ఆడు చెప్తూ నాకు బాధ అయిందండి. ఆడు చెప్పినప్పుడు బాధ అయింది, కానీ ఈ మాట చదివేటప్పుడు నాకు సంతోషం అనిపించింది. ఆడన్నాడు, నా తల్లిదండ్రులకు 3 సంవత్సరాల నుంచి కారవని రోజు, కన్నీరు కారవని రోజు లేదు. నా కన్నీరు కార్చి నా తల్లిదండ్రుల నిమిత్తం ప్రార్థన చేస్తూ వచ్చాను. తమ్ముడా, ఒక సేవకునికి చెప్తున్నా, అడిగే కదండి, మీకు కూడా చెప్తున్నాను. ఈరోజు ఈ 10వ మాసంలో నా దేవుడు నీ కన్నీళ్లను చూచి నీకు సంతోషమును కలగ చేయబోతూ ఉన్నాడు. నీ దుఃఖ దినములను తీసివేయబోతూ ఉన్నాడు. నీవు కార్చిన ఏ కన్నీటి చుక్క వ్యర్థము కాకుండా ఆయన యొద్ద ఉన్నాయి. వాటన్నిటికీ ఈరోజు ముగింపును కలగ చేస్తున్నాడండి. ఆ బుడ్డిలో ఇక మీదట ఉండేది ఏంటో తెలుసా, నువ్వు ఏడ్చిన కన్నీరు కాదు, ఆనంద బాష్పాలు ఇక మీదట ఆ బుడ్డిలో దేవుడు దాచబోతూ ఉన్నాడు. ఆనంద బాష్పాలు నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నారు. అలాంటి అద్భుతం ఈ 10వ మాసంలో నా ప్రభు చేయునుగాక. మనతో వాగ్దానం చేస్తున్నాడండి, మీ దుఃఖ దినములన్నిటినీ నేనేం చేస్తాను, సమాప్తం చేస్తాను. సమాప్తం. ఎప్పుడు ఆయన మన దుఃఖ దినములను సమాప్తం చేస్తాడు. ఒకే ఒక మాట, రెండో మాట చెప్పను, ఒకే ఒక మాట చెప్తాను. ఎప్పుడు ఆయన మన దుఃఖ దినములు సమాప్తం చేస్తాడు, మీరు తల ఎత్తితే నేను మీతో చెబుతా. ఒకరోజు ఒక ప్రవక్త దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రవక్తకున్న అనుభవం ఏంటంటే, దేశం కొరకు, దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజుల కొరకు ప్రార్థన చేయటం అలవాటు ప్రవక్తలకి. ఈ ప్రవక్త అట్లాగే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మోకరించి తన దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాడండి. ప్రార్థన చేస్తుంటే ఆకాశమందున్న దేవుడు ఆ ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ప్రవక్తతో సూటిగా చెప్తున్నాడండి. ఏదో కళ కాదు, దర్శనం. దేవునితో మాట్లాడుతున్నప్పుడే దేవుడు తనతో చెప్తున్నాడు, యెషయా, ఓ యెషయా, నీ ప్రార్థన ఆపు, నేను నీకు ఒక వర్తమానం ఇస్తున్నాను, ఆ వర్తమానము తీసుకొని వెళ్ళి దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజుతో చెప్పన్నాడు. ఆ వర్తమానం ఈ దైవజనుడు చేత పట్టుకొని రాజ్య పరిపాలన చేస్తున్న రాజనగరములో అడుగుపెట్టి రాజుతో ఈ దైవ సేవకుడు ప్రవక్త సూటిగా చెప్తున్నాడండి.
రాజా, దేవుడు చెప్పమన్నాడు, దేవుడు నీతో చెప్పమన్నాడు. రాజు కూడా అడుగుతున్నారండి, ఏంటయ్యా? ఏం లేదు, నీవు ఇక కొన్ని రోజులలో మరణించబోతూ ఉన్నావు, మరణం నీకు సమీపంగా ఉంది అని దేవుడు చెప్పిన మాట ప్రవక్త తీసుకొని ప్రవక్త రాజు ఎదుటికి వెళ్ళి రాజుతో చెప్పాడండి. ఈ మాట విన్న రాజు కూడా రాజ్య పరిపాలన కాసేపు ప్రక్కన పెట్టి, ఈ మాట విన్న రాజు తన సింహాసనమును విడచి, రాజవస్త్రాలను విడచి, రాజదండాన్ని చేత పట్టుకోకుండా ప్రక్కన పెట్టి గోడ తట్టు తన ముఖమును త్రిప్పి ఆకాశమందు ఆసీనుడైన దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. యెహోవా, నేను నీ సన్నిధిలో ఎంత యథార్థంగా ప్రవర్తించానో నీకు తెలియదా? నీ సన్నిధిలో ఎంత న్యాయబద్ధంగా పరిపాలన చేశానో నీకు తెలియదా? ఒక్కసారి నా జీవితమును ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుని నేను ఎలా బ్రతికానో, ఎలా నడిపించబడ్డానో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో అని ఈ రాజు దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థన చేశాడంటండి. కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. గోడ తట్టు ముఖమును త్రిప్పుకొని ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు. అంటే తనకు కలిగిన వేదన అలాంటిది, తనకు కలిగిన బాధ అలాంటిది, తనకు కలిగిన రోగం అలాంటిది. ఆ రోగమును బట్టి ఎప్పుడు చనిపోతాడో అర్థం కాని పరిస్థితి, ఏ సమయములో లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడో తెలియని క్షణం అతన్ని వెంటాడుతుందండి. వాటన్నిటిని తలంచుకొని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఎక్కులు పెట్టి ఏడుస్తున్నాడు. నేను న్యాయబద్ధంగా పరిపాలన చేసిన ఆ పరిపాలనను ఒక్కసారి జ్ఞాపకము తెచ్చుకో. నేను ఎంత యథార్థంగా ప్రవర్తించానో నా యథార్థతను ఒక్కసారి చూడు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ఎలా? కన్నీళ్లతో మరుక్షణమేనండి ప్రార్థన చేస్తున్నాడా? ఆకాశం ముందు ఆసీనుడైన వాడు ఇతని ప్రార్థన విన్నాడు. మరలా సేవకుడితో చెప్తున్నాడు, బాబు నువ్వు వెళ్ళి అర్జెంటుగా హిజ్కియా రాజుతో చెప్పు. ఏమని చెప్తావంటే, హిజ్కియా రాజు, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని. నువ్వు వెళ్ళి అతనితో చెప్పు, అతను ఏ విషయం నిమిత్తం బాధపడుతూ కన్నీరు కారుస్తున్నాడో ఆ బాధను నేను చూచానని చెప్పు. ఆ బాధనే కాదు, బాధకు కారణమై కన్నీరు కారుస్తున్న కన్నీటి బొట్టును చూచానని చెప్పు. అంతేకాదు, అతని కన్నీరును చూడటమే కాదు, అతని ప్రార్థనను నేను అంగీకరించడమే కాదు, నిశ్చయముగా నేను అతనిని బాగు చేయబోతూ ఉన్నాను. ఒక వాగ్దానం అతనితో చెబుతున్నారండి. ఇతను కూడా రాజు ఎదుటికి వెళ్ళి చెప్తారు, రాజా నీవు భయపడవలసిన అవసరం లేదు, యెహోవా నీ కన్నీరును చూచాడు. నీకు రోగము కలిగిన నాటి నుండి ఏ కన్నీరైతే దేవుని సన్నిధిలో కార్చావో ప్రతి కన్నీటి బొట్టును ఆయన బుడ్డిలో దాచి ఉంచాడు. నీవు కార్చిన ఏ కన్నీటి బొట్టు వ్యర్థము కాదు. నీ కన్నీరును చూచిన దేవుడు నీ ప్రార్థన అంగీకరించాడు. నీ కన్నీరును చూచిన దేవుడు నీ మొరను విన్నాడు. నీ కన్నీరును చూచిన దేవుడు నిన్ను బాగు చేయబోతూ ఉన్నాడు అని అర్థంతో ఒక మాట అంటాడండి. చదువుదామా మాట? రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం మొదట 3వ వాక్యం. 3వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే,
కన్నీళ్లు విడుచుచూ అతడు ప్రార్థన చేశాడు. ఇప్పుడు 5వ వాక్యం సమాధానం వస్తుందండి. 5వ వాక్యంలో సమాధానం వస్తుంది. హిజ్కియా, నీవు కార్చిన కన్నీటిని ఆయన చూచాడు. నీవు కార్చిన కన్నీరు ఆయన బుడ్డిలో ఉన్నవి కనుక ఆయన నీతో చెబుతూ ఉన్నారు, నీ దుఃఖ దినములను దేవుడు తీసివేయబోతూ ఉన్నారు. హిజ్కియా, నీకు కలిగిన బాధను బట్టి, నీకు కలుగుతున్న సమస్యను బట్టి వస్తున్న కన్నీళ్లకు దేవుడు ముగింపును కలగ చేయబోతూ ఉన్నారు అని దేవుడు మాటను పంపాడు. ఈ మాసంలో నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, హిజ్కియా వలె ఏ విషయంలో నీవు కన్నీరు కారుస్తూ వచ్చావో నాకు తెలియదు. హిజ్కియా వలె ఏ విషయంలో నీవు కృంగిపోతూ వచ్చావో నాకు తెలియదు. హిజ్కియా రాజు వలె ఏ విషయంలో నువ్వు అధైర్యపడుతూ మనోదుఖము గలవాడవై మనోదుఖము గలదానవై ఇప్పటి వరకు ఈనాటి వరకు నువ్వు కన్నీరు కారుస్తూ వచ్చావో తెలియదు. ప్రవచనాత్మకముగా నేను మీతో చెబుతున్నానండి, ఈ మాసములో ఈ 4వ తేదీ నా దేవుడు మీ దుఃఖ దినములన్నిటిని చూచాడు. ఈరోజు దుఃఖ దినములన్నిటికీ ముగింపును కలగ చేయబోతూ ఉన్నాడు. ఈనాటి వరకు చూచిన వాడు ఈ క్షణమే దేవుడు విడుదల కలగ చేయబోతూ ఉన్నాడు. దుఃఖ దినములకు ముగింపును కలగ చేయబోతూ ఉన్నారు. దుఃఖమనే మాట నీ హృదయములో లేకుండా ఒక ఆశ్చర్యమైన కార్యం నా ప్రభు చేయునుగాక. ఒకసారి ఇశ్రాయేలీయులు దేవుడు ముందే ప్రవచించాడు, అంటే ప్రవచనాత్మకంగా చెప్పాడు. ముందు చెప్పబడిన ఏ ప్రవచనం నెరవేర్చబడకుండా లేదు. దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడింది. ముందే చెప్పాడు ఇశ్రాయేలీయులకు, మీరు ఏ రోజైతే నా మాటను తిరస్కరిస్తారో నేను మిమ్మల్ని శత్రువుల చేతికి అప్పగిస్తానని చెప్పాడు. అన్నట్లే వీరు మాట వినలేదు. ఇశ్రాయేలు ప్రజల్ని బబులోను చేతికి 70 సంవత్సరాలు అప్పగించాడండి. 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు బానిసత్వ బ్రతుకుతూ బానిసత్వ బ్రతుకులో కృంగిపోతూ 70 సంవత్సరాలు వారు ఏడుస్తూనే వస్తున్నారండి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదండి, 70 సంవత్సరాలు బబులోను చేతి కింద బంధించబడి 70 సంవత్సరాలు ఏడవని రోజంటూ లేదు. నేను చెప్పట్లేదండి, వాక్యం చెప్తుంది. ఈ 70 సంవత్సరాలు బబులోను దేశంలో బానిసలుగా ఉండి ఏడుస్తున్నారు. ఏమని ఏడుస్తున్నారంటే, అయ్యా మాకు విడుదల లేదా, ఇక మేము ఈ కన్నీళ్లతోనే ఇక్కడ బ్రతకాలా, ఇక ఈ కన్నీళ్లతోనే మేము జీవించాలా, మా కన్నీళ్ళకి ఇక ముగింపు ఉండదా అని వారు మనోదుఖము గలవారే దేవుని సన్నిధిలో ఏడుస్తున్నారండి. యోధా ప్రజలు ఏడుస్తున్నారు. ముందుగా ప్రవచించిన దేవుడు వారిని అప్పగించేది ప్రవచాడు, వారిని విడిపించేది కూడా ప్రవచనాత్మకముగా చెప్పాడు. ఇర్మియా గ్రంథంలో మీరు ఇంటికి వెళ్ళి చదివితే నేను చెప్పే మాటలు మీకు దొరుకుతాయి. రాక తొలికి వారితో చెప్పబడిన మాట నెరవేర్చబడింది. వచ్చిన తర్వాత మరలా తిరిగి వెళ్ళేది కూడా నెరవేర్చబడింది. దేవుడు చెప్పాడు, 70 సంవత్సరాలు మీరు బానిసలుగా బ్రతుకుతారు, ఆ తర్వాత నేను మరలా సూర్యుడు ఉదయించే ఆ చోట నుండి, ఆ దిక్కు నుండి నేను ఒక వ్యక్తిని లేపబోతున్నాను. ఎందుకు అంటే మీకు విడుదల కొరకు అని ప్రవచనం ముందే చెప్పాడండి. సరే, ఆ ప్రవచన సంగతి అట్లా ప్రక్కన పెట్టండి. ఇశ్రాయేలు బంధించబడి నలపబడుతూ శ్రమల కొలిమిలో కొట్టబడుతున్నారండి.
ఒక ప్రక్క కాల్చబడుతున్నారు, మరొక ప్రక్క కొట్టబడుతున్నారు, కాల్చబడుతున్నారు, నెమ్మది లేక బ్రతుకుతున్నారు. ఈ ప్రజలందరూ 70 సంవత్సరాలు ఎన్ని రోజులు ఉపవసించి ప్రార్థన చేశారో తెలియదండి. ఎన్ని రోజులు అని చెప్పానే, ఇందాక కడుపును కట్టుకుని ప్రార్థన చేయాలి. అలాగా 70 సంవత్సరాలు వారు ఎన్ని రోజులు కడుపును కట్టుకొని నోటిని కొట్టుకొని దేవుని సన్నిధిలో విడుదల కొరకు కన్నీరు కార్చారో తెలియదు. ఎన్ని రోజులు విలాపించారో తెలియదు. ఎన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడిపారో తెలియదండి. అలాంటి కన్నీళ్ళ మధ్యలో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నప్పుడు వారికి ఒక శుభవార్త బయలుదేరి వస్తుంది. ఒక శుభవార్త బయలుదేరి వస్తుందండి. ఏమని శుభవార్త అంటే, ఈ ఇర్మియా వారి మధ్యలో నిలబడి వారితో దేవుడు చెప్పిన మాట వారితో చెబుతున్నారు. సర్వ సమాజమా, 70 సంవత్సరాలు బంధించబడి విడుదల లేక కన్నీరు కారుస్తున్న ఇశ్రాయేలీల వారులారా, యూదా ప్రజలారా, యెహోవా మీకు శుభవార్తను పంపాడు. యెహోవా మీకు శుభ సందేశం వినిపిస్తున్నాడు అని వారి మధ్యలో నిలబడి వారితో చెబుతున్నాడు. వారు కూడా మీరు ఎలాగైతే ఆలకిస్తున్నారో వారు కూడా 70 సంవత్సరాల తర్వాత ఆ దైవ సేవకుడి నోట వస్తున్న మాటను శ్రద్ధగా ఆలకిస్తున్నారండి. ఏం చెప్పాడు? మీరు ఏడుస్తున్నారు కదా, ఇంకా ఏడవండి అని చెప్పలేదండి. మీరు శత్రువుల చేతిలో నలపబడుతున్నారు కదా, ఇంకా శత్రువులు మిమ్మల్ని నలిపేస్తాడు అని చెప్పలా. మీరు నరక కూపంలో బంధించబడి, ఇర్మియా ప్రవక్త అక్కడ చేరి వారితో అంటున్నాడండి, మిమ్మలను పాతాళములోనికి త్రొక్కేదానికి వాక్కు పంపట్లేదు ఆయన. పాతాళములో నుండి, బంధించబడిన స్థితిలో నుండి మిమ్మల్ని విడిపించేదానికి ఆయన వాక్కును పంపాడు అని వారందరితో చెప్తున్నారండి. వారందరూ కూడా శ్రద్ధగా ఆలకిస్తున్నారు. ఈయన చెప్పిన మాట ఏంటి, వారు విన్న మాట ఏంటి చదువుతారు. ఇర్మియా ప్రవచన పుస్తకం 31వ అధ్యాయం, ఇర్మియా 31:16. ఇర్మియా 31:16 చదువుతున్నారు, వినండి. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీరు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రువు. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీరు విడుచుట చూడండి, మానుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమైంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు దేవుని యొద్ద నుండి మాటను తీసుకొని ఆ మాట ప్రజలతో చెప్తున్నాడండి. ఓ యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, మీరు ఈ 70 సంవత్సరాలు దేవుని సన్నిధిలో కార్చిన కన్నీటికి ప్రతిఫలం. ఈ 70 సంవత్సరాలు ఈ బబులోను దేశములో మీరు కార్చిన ఏ కన్నీటి చుక్క వ్యర్థము కాలేదు. మీ కన్నీటికు దేవుడు విలువను కట్టి వాక్కును పంపుతున్నారు. ఇప్పటి వరకు ఏడిచినది ఇక చాలు, ఇప్పటి వరకు కార్చిన కన్నీరు చాలు, ఏడవక ఊరుకొనుము, మీ క్రియ, మీరు ఏ కోరికైతే కోరుకున్నారో ఆ కోరికను ఆయన ఏం చేశాడు? సఫలము చేశాడు. ఏ కోరిక నిమిత్తం కన్నీరు కార్చారు, ఏ కోరిక నిమిత్తం దేవుని పాదాలను పట్టుకొని ప్రార్థించారు,
ఏ కోరిక నిమిత్తం దేవుని పాదాల చెంత చేరి కన్నీరు కార్చుచు గోజారాడో ఆ ప్రార్థన ప్రతిఫలం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు అని వారితో చెప్తున్నారండి. ఏడవక మానుకొనండి, మీ క్రియ సఫలమైంది. ఈ 10వ మాసంలో నేను కూడా మీతో చెప్పే మాట ఏంటంటే, ఆనాడు ఇశ్రాయేలీయులకు రాహేలును ముందు పెట్టుకొని రాహేలు వారి ముందు ఉంచి రాహేలుకు చెప్పినట్లుగా వారితో చెబుతున్నారు. రాహేలు సంతాన విషయములో దేవుని సన్నిధిలో గోజారి విజయము పొందినట్లు, దేవుని సన్నిధిలో పోరాడి ప్రార్థనలో కన్నీరు కార్చి సంతోషం అనుభవించినట్లు ఓ సర్వ సమాజమా, మీరు కూడా కార్చిన కన్నీరు వ్యర్థము కాకుండా, కార్చిన కన్నీరు నిష్ప్రయోజనము కాకుండా, మీ కన్నీళ్లకు నిష్ప్రయోజనం లేకుండా నేను మీ క్రియలన్నిటినీ సఫలం చేస్తాను అని కొన్ని వేల సంవత్సరాల కిందట వారితో అన్నాడండి. ఈ 10వ మాసంలో ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్తున్నాను, ఈ 9 మాసాలు ఏ క్రియ సఫలము కాక కన్నీరు కారుస్తూ వచ్చావు, ఏ చోట నుంచి విడుదల పొందలేక, ఏ చోట నుంచి నీకు విడుదల లేక కన్నీరు కారుస్తూ వచ్చావు. ఈ 9 మాసాలు అనే దానికంటే నీవు దేవునిని నమ్మిన ఆనాటి నుండి ఈనాటి వరకు ఎంత కన్నీరు కార్చావో నీకు తెలియదండి. లెక్క తెలుసా? చెప్పండి, నువ్వు ఎంత కన్నీరు కార్చావు నీకు తెలుసా? నీకు తెలియదు. నువ్వు కార్చిన కన్నీరు ఎంత కార్చావో ఆ కన్నీరంతా యేసయ్య దగ్గర ఉంది. నీ కన్నీరు నీకు తెలియకపోవచ్చు, కార్చిన కన్నీరు. నేను కార్చిన కన్నీరు నాకు తెలియకపోవచ్చు, మనం కార్చిన కన్నీరు మనకు తెలియకపోవచ్చు అండి. మనం ఏ విషయాల నిమిత్తమైతే కన్నీరు కార్చుచూ వచ్చామో ఈ 10వ మాసంలో చెబుతూ ఉన్నారు, ఆ క్రియను నేను సఫలము చేయబోతూ ఉన్నాను, ఆ క్రియను నేను నెరవేర్చబోతూ ఉన్నాను, ఆ క్రియ జరిగేటట్లుగా నేను ఒక అద్భుతం చేయబోతూ ఉన్నాను. నిశ్చయముగా ఈ 10వ మాసంలో ఏ క్రియ నిమిత్తమైతే నువ్వు వేడిచావో కన్నీరు కార్చావో ఆ క్రియ నీవు చూచేటట్లు, నేను చూచేటట్లు దేవుడు ఒక అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ఏడుస్తున్నారు. ఏడుస్తూ వారితో చెప్పారు కదండి, నేను విడిపిస్తానని. అప్పటి వరకు బబులోనులో నెబుకద్నెజరు పరిపాలన చేసేవాడు. ఆ తర్వాత పారసిక దేశపు రాజు కోరేషు ఏలుబడి ప్రారంభమైంది. ఈ కోరేషు ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్న ఆ రోజుల్లో చెప్పాడు కదండి, తూర్పు దిక్కు నుండి ఒకడు వస్తాడు. ఎవరు? కోరేషే. కోరేషే. మనకు ఎజ్రా గ్రంథంలో దొరుకుతుంది ఆ మాట, మీరు చదవద్దులే, నేను చెప్తాను. కోరేషు ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్నారు. కోరేషు ఎవరు? దేవునిని ఎరిగిన బిడ్డ కాదండి. కోరేషు ఎవరు? ఒక అన్యజనుడు. ఈ అన్యజనుడు దేవుని ప్రజలను విడిపించడానికి దేవుడు వాడుకుంటున్న ఒక సాధనం అండి కోరేష్. ఈ ప్రజలందరూ అప్పటి వరకు బంధించబడ్డారు కదా. 70 సంవత్సరాల తర్వాత పరిపాలన మారింది. అన్యజనుడైన కోరేష్ పరిపాలన చేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ కోరేష్ పరిపాలన చేస్తున్నారో అతడు ఆ రాజ్య పరిపాలన చేసిన మొదటి సంవత్సరమే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమై కోరేషుతో చెప్తున్నారండి, కోరేషు, ఓ కోరేషు, ఈ రాజ్యము మీద నేను రాజుగా నియమించింది ఎవరు? నేను. ఈ ప్రజలకు రాజుగా నేను నిర్ణయించింది ఎవరు? నేను. నీకు తెలియదు నువ్వు రాజు అవుతావని, కానీ నా ప్రజలను విడిపించుటకు నేను నిన్ను కోరుకున్నాను. నీ ద్వారా నా ప్రజలు విడుదల పొందాలి అని దేవుడు అతనితో మాట్లాడాడండి. ఇప్పుడు అతడు ప్రజలతో చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు అతనితో మాట్లాడిన మాటలన్నీ ఆ ప్రజలతో చెప్తున్నారు. ఇశ్రాయేలు వారులారా, గడిచిన రాత్రి ఆకాశమందు ఆసీనుడైన వాడు, సర్వలోకానికి సృష్టికర్త అయిన దేవుడు
ఎవరికి తెలిసిందండి? ఒక అన్యజనునికి తెలిసిందండి. ఆకాశం మందు ఆసీనుడైన వాడు, సర్వలోకానికి చక్రవర్తి అయిన దేవుడు గడిచిన రాత్రి నాతో మాట్లాడారు. ఏమని? ఏం లేదు, మీ విడుదల కొరకు, మీ విడుదల కొరకు, మీరు విడుదల పొందాలని, మీ కన్నీళ్లు చూచిన దేవుడు మిమ్మల్ని విడిపించాలని, మీ కన్నీటి ప్రార్థనను విన్న దేవుడు మీకు విడుదల కలగచేసి మీ దేశానికి మీరు వెళ్ళినట్లు మార్గనైనా సరళం చేస్తున్నారు. ఆ మాట నాతో చెప్పాడు, నేను మీతో చెప్తున్నానని వారితో చెప్తున్నారు. చూడండి, మీకు కలిగిన సమస్తమును మీరు సిద్ధపరచుకోనండి. ఈ మాట ఇతడు రాజు కాక మునిపే యెషయా గ్రంథములో యెషయా ప్రవచించాడండి. కోరేషు రాజు కాక మునిపే యెషయా గ్రంథకర్త ప్రవచించాడు, ప్రవచనాత్మకంగా చెప్పాడు. నేను నీతిని బట్టి కోరేషును రేపబోతున్నాను. నీతిని బట్టి కోరేషును రేపటమే కాదు, కోరేసు ద్వారా ప్రజలకు విడుదల కలగ చేయబోతూ ఉన్నాను. ఆ ప్రజలను విడిపించేటప్పుడు ఒకవేళ చుట్టుప్రక్కల ఉన్న జనం అతను ఎదుట నిలబడుతున్నప్పటికీ జనములను జయించుటకు నేను కోరేష్ కుడి చేతిని పట్టుకోబోతూ ఉన్నాను. ఒక ప్రవచనం అండి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు విడిపించేదానికి దేవుడు ఒక అన్యజనులను లేవనెత్తుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు వినని వ్యక్తి పేరు, ఎప్పుడు చూడని వ్యక్తి వారి ముంగిట నిలబెట్టి వారితో చెప్తున్నారు, ఇతడే మీకు విడుదల కలగ చేయబోతున్నాడు, ఇతని ద్వారా నేను మీకు విడుదల కలగ చేస్తాను అని కోరేష్ నిలబెట్టి చెప్తున్నాడండి. ఒకవేళ మిమ్మల్ని విడిపించేటప్పుడు చుట్టుప్రక్కల జనులు అడ్డుగా నిలబడవచ్చు. వారిని జయించుటకు, మిమ్మల్ని విడిపించుటకు నేను కోరేష్ కుడి చేతిని పట్టుకోబోతూ ఉన్నాను. అంతేకాదు, ఒకవేళ మీరు వెళ్ళకుండా, ఓ ఇశ్రాయేలు సర్వ సమాజమా, మీరు వెళ్ళకుండా ఒకవేళ తలుపులు వేస్తారేమో, ప్రాకారాలను కడుతారేమో, శత్రువులు మీకు అడ్డుగా నిలబడతారేమో, అయినా మీరు భయపడవలసిన అక్కర్లేదు. నేను కోరేసును నిర్ణయించుకున్నాను గనక, కోరేసు ద్వారా మీకు విడుదల కలుగుతుంది కనుక, కోరేసు ఎదుట ఏ ప్రాకారాలు నిలబడకుండా, ఏ తలుపులు వేయకుండా, ఏ గడిలు వేయకుండా నేను తలుపులను తెరవబోతూ ఉన్నాను. ఇత్తడి తలుపులను, ఇనుప గడియలను నేను విర్రగ కొట్టబోతూ ఉన్నాను. ప్రతి ప్రాకారం అతను ఎదుట నిలబడకుండా నేను సదురు భూమి చేయబోతున్నాను. ఎందుకు అంటే ఇతని ద్వారా మీకేం కలగాలని? విడుదల కలగాలని. ఎందుకు విడుదల కలగ చేస్తున్నారంటే ప్రజలందరూ చేరి ప్రార్థన చేస్తున్నారని, కన్నీటి ప్రార్థన. వీరి ప్రార్థన విన్న దేవుడు వారి కన్నీళ్లు తుడిచడానికి దిగివచ్చాడు. వారి దుఃఖ దినములను ముగింపు కలగ చేసేదానికి దిగివచ్చారండి. ఇప్పుడు కోరేష్ అంటున్న మాట ఏంటి తెలుసా? సర్దుకోండి, మీకు కలిగిన సమస్తం మీరు తీసుకొని ఆనందంతో మీ దేశానికి వెళ్ళిపోండి అని ఆనందంతో వారిని పంపేశారండి. ఇశ్రాయేలు ఎలా వచ్చారో తెలుసా అండి? ఏడుపు ముఖం పెట్టుకొని రాలేదండి. బబులోను దేశం నుంచి ఎలా బయలుదేరారో తెలుసా? సంతోష గానములతో. ఎలా వెళ్తున్నారో తెలుసా? ఆనంద కీర్తనలతో. వెళ్ళేటప్పుడు ఏడుస్తూ వెళ్ళారు బబులోను దేశానికి. బబులోను దేశములో నుండి ఇశ్రాయేలు దేశానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళుతున్నారంటే ఆనందముతో వెళుతున్నారండి, సంతోషంతో వెళుతున్నారు. ఈ 10వ మాసంలో నేను కూడా మీతో చెప్పబోయే మాట ఏంటంటే, 9 మాసాలు ఏడిచిన ఏడుపునకు, 9 మాసాలు కలిగిన దుఃఖమునకు, 9 మాసాలు కలిగిన వేదనకు ఈ 10వ మాసంలో నా ప్రభు చెబుతున్నారు. ఆ రోజు ఎవరో తెలియని వ్యక్తిని లేవనెత్తి వారి కన్నీటిని తుడిచి పంపిన దేవుడు, ఏమీ ఆధారము లేకుండానే వారికి విడుదలను కలగచేసిన దేవుడు. కాకపోతే చూడండి, ఐగుప్తుల్లో అద్భుతాలు చేసి ప్రజలను విడిపించాడు. బబులోను దేశంలో ఏ అద్భుతం చేయలా, గ్రంథంలో రాయబడలా. ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేశాడు. బబులోనులో ఒక్కటైనను చేయలేదండి. ఒక్కటి చేయకుండానే వాడిని విడిపించాడు. నేనే మాట ఏంటంటే, నువ్వు అనుకోవచ్చు ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా?
దొరుకుతుందా దొరకదా, ఇంతేనా ఆగిపోవటమే అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒక సేవకు నేను చెప్తున్నా, ఈ 10వ మాసంలో నీకు ఆధారం లేకపోవచ్చు ఇది జరుగుతుందా లేదా అనేదానికి. దీన్ని చూస్తానా లేనా అనే ఆలోచన నీకు లేకపోయి ఉండవచ్చు. ఆ కార్యమును సఫలము చేసేదానికి వేరొక దిక్కును నా దేవుడు నీకు సహాయము చేయబోతూ ఉన్నాడు. వేరొక దిక్కును సహాయము బయలుదేరి రాబోతూ ఉంది. ఆ రోజు తూర్పు దిక్కున నుండి కోరేసును లేపిన దేవుడు వేరొక దిక్కు నుండి నీకు సహాయము చేయటకు నా ప్రభు ఏదో ఒక వ్యక్తిని లేపబోతూ ఉన్నారు. ఒక అద్భుతం నువ్వు చూడబోతూ ఉన్నావు. ఈ 10వ మాసంలో నువ్వు అనుకున్న గమ్యము చేరబోతూ ఉన్నావు. నీవు అనుకున్న క్రియను నువ్వు చూడబోతూ ఉన్నావు. ఇక జరగదు, ఇక నెరవేర్చబడదు. అనుకున్న ప్రతి క్రియ నా దేవుడు నీ ఎదుట నెరవేర్చబోతూ ఉన్నాడు. ద్వారములు తెరవబోతూ ఉన్నాడు. గడియలను బ్రద్దలు చేయబోతూ ఉన్నాడు. తలుపులను తెరవబోతూ ఉన్నారు. ప్రాకారములను బ్రద్దలు చేయబోతూ ఉన్నారు. 10వ మాసముల పరిపూర్ణముగా నీ దుఃఖ దినములను నా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నాడు. దుఃఖమునకు ముగింపును కలగ చేయబోతూ ఉన్నారు. సంతోష గానములతో మీరు తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. ఏ దుఃఖం నీ కుటుంబంలో లేకుండా దుఃఖ దినములన్నీ తీసివేసి సంతోష గానములతో మీరు తిరిగి వెళ్ళేటట్లుగా నా దేవుడు అద్భుతం చేయునుగాక. వారు దుఃఖముతో బబులోనుకు వచ్చారు. బబులోనులో నుండి సంతోషముగా తిరిగి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళారంటే వారు ప్రార్థన చేశారు, మాకు విడుదల కావాలి అని. వారు ప్రార్థన చేశారు, మా కన్నీళ్లు తుడిచివేయని. వారు ప్రార్థన చేశారండి, మా కన్నీటిని నాట్యముగా మార్చని. వారు దేవుని సన్నిధిలో చేరి కన్నీటి ప్రార్థనతో దేవుని పాదాలు పట్టుకొని విన్నపించుకున్నారు. వారి విన్నపమును, వారి కన్నీటిని, వారి ప్రార్థనను వినిన దేవుడు, చూచిన దేవుడు మౌనమైలేడండి, దిగి వచ్చాడు. వారు సంతోషకరంగా తిరిగి వెళ్ళినట్లుగా వారి దుఃఖ దినములన్నింటినీ బబులోను దేశంలో విడిచిపెట్టి యెరూషలేములో సంతోషకరంగా అడుగు పెట్టారండి. ఓ సేవకు నేను కూడా చెప్తున్నాను, ఈ 10వ మాసంలో ఏ దుఃఖంతో నువ్వు అడుగు పెట్టావు నాకు తెలియదు. ఈ 10వ మాసం నేను కూడా అదే మీతో చెప్తున్నాను. ఏ దుఃఖం, ఏది జరగక, ఏది నెరవేర్చబడక ఈ 10 మాసాల వరకు ఇక్కడ అడుగు పెట్టావు నాకు తెలియదండి. 10వ మాసంలో ఏ కన్నీళ్లతో నీవు దేవుని సన్నిధిలో అడుగు పెట్టి ప్రార్థన చేసుకుంటున్నావు నాకు తెలియదు. ఈరోజు దేవుని పాదాలు పట్టుకోనండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఆ రోజు వారికి విడుదలను కలగచేసి సంతోషం ఇచ్చిన దేవుడు ఈ 10వ మాసంలో పరిపూర్ణంగా నా దేవుడు నీకు సంతోషం ఇవ్వబోతూ ఉన్నాడు. పరిపూర్ణంగా నీ దుఃఖ దినములను తీసివేయబోతూ ఉన్నాడు. దుఃఖము అడుగు పెట్టకుండా నా దేవుడు దాన్ని కొట్టివేయబోతూ ఉన్నాడు. వారు సంతోషంగా తిరిగి వెళ్ళినట్లుగా ఈ స్థలమును విడిచి మీరు సంతోషంగా మీ ఇంటికి మీరు వెళ్ళదురుగాక. హల్లెలూయా. అందుకే ఈ హిజ్కియా రాజు కూడా అండి తనకు కలిగిన బాధను బట్టి దేవుని సన్నిధిలోకి వెళ్ళి కన్నీటి ప్రార్థన చేశాడు. ఎప్పుడు మన దుఃఖములో నుంచి మనకు విడుదల కలుగుతుందంటే నీవు దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన ఆయన విని నీ దుఃఖ దినములను సమాప్తం చేస్తాడు. దుఃఖ దినములు సమాప్తం చేస్తాడండి. ఇదే యూదా ప్రజలు ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, వినండి. ఇదే యూదా ప్రజలండి శత్రు దేశానికి వచ్చారు, బంధించబడ్డారు. ఏదో అప్పటి వరకు కాలం గడిచిపోతుందిలే, దినాలు దొర్లిపోతున్నాయిలే అని అప్పటి వరకు సంతోషకరంగానే ఉన్నారండి. ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే అనుకోకుండా ఒక వార్త బయలుదేరింది. యూదా ప్రజలందరూ కత్తి చేత వధించబడతారు, అందరిని హతమార్చేయండి. 127 సంస్థానాలకు పంపించారు. ఆ రోజులలో మన దేశం కూడా ఉంది. మన దేశం కూడా ఆ 127 సంస్థానాలలో మన దేశం కూడా ఉందండి. ఆ రోజు మన దేశానికి వచ్చిన యూదులను కూడా, అంటే యూదా ప్రజలందరినీ నాశనం చేయమని ఆజ్ఞ. ఇప్పుడు అందరూ అన్ని చోట్లకి వెళ్ళింది. ఈ మాటను విన్న మొర్దెకై దేవుని యొద్దకు వెళ్ళి దేవుని యొద్ద ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నారండి.
ఏమని ఏడుస్తున్నారు? అయ్యా నా పిల్లలు బాగులేరు, బాగు చెయ్యి అని అడిగాడా? అడగలా. యూదా ప్రజల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. నడుమును కట్టాడు, కడుపును కట్టాడు, నోటిని కొట్టాడు, మోకరించాడు, నెత్తి మీద దుమ్ము ధూళి పోసుకొని గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఎక్కులు పెట్టి ఏడుస్తున్నాడు, రోదన చేస్తున్నాడు, గుండెలు బాదుకుంటున్నాడు. అయ్యో మాకు విడుదల లేదా, మాకు విడుదల లేదా, ఇక మేము విడిపించబడలేమా, ఈ మరణకరమైన స్థితిలో నుంచి మేము సజీవుల మధ్యలో నిలబడలేమా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. నేను అంత సాహసం చెప్పదలుచుకోలేదు. ప్రార్థన చేస్తున్నారు. ఈ మాట ఎస్తేరు దగ్గరికి వెళ్ళింది. ఎస్తేరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందండి. ఈ మాటను విన్న ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తరువాత తిన్నగా రాజు దగ్గరికి వెళ్ళి రాజు చేత ఒక మనవి, అంతకుముందు మొర్దెకై ఒక మాట అన్నాడు, చూడమ్మా ఈ సమయమందు దేవుడు నిన్ను యూదుల కొరకే రాణిగా చేసాడేమో ఒకసారి ఆలోచించు. ఆయమ్మ అన్నదండి, నేను వెళ్ళటకు కూడా వీల్లేదయ్యా, రాజు కబురు పెడితే కదా నేను వెళ్ళేదని. మొర్దెకై ఒక మాట అన్నాడు, ఈ సమయములో నీవు వెళ్ళినా వెళ్ళకపోయినా యూదులైన మాకు వేరొక దిక్కు నుండి మా దేవుడు మాకు సహాయం పంపిస్తాడు. చూడండి ఎంత నమ్మకమో చూడండి. నేను అనే మాట ఏంటంటే, అంత నమ్మకం నీకుందా? ఏంటండి ప్రార్థన చేస్తున్నావు, చర్చికి వస్తున్నావు కదా, మరి అంత నమ్మకంగా ప్రార్థన చేస్తున్నావా? ఒకవేళ మనుషులు సహాయము చేయకపోయినా నా దేవుడు నాకు సహాయము చేస్తాడనే ఒక నమ్మకం నీకు ఉన్నదా? మొర్దెకై అంటున్నాడు, మాకు వేరొక దిక్కు నుండి సహాయం దేవుడు పంపుతాడు. మా చేతి పనికైనను, మా వ్యాపారానికైనను, మా ఉద్యోగానికైనను, ఏ విషయంలో అయినను మా దేవుడు మాకు సహాయం చేస్తాడు అన్నదండి. సరే అని వెళ్ళింది ఆ అమ్మ వెళ్ళి రాజు దగ్గరికి వెళ్తే రాజు కూడా రాజధాని దయ చూపెట్టి రాజధాని చాపాడు. ఇప్పుడు ఆ అమ్మతో రాజు అంటున్నాడు, ఏం కావాలమ్మా? ఆ అమ్మ ఒకటి అడిగింది, నేను కోరుకున్నది ఒకటేనయ్యా, నేను పెట్టే విందుకు నువ్వు వస్తే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు. ఓకే, దానికి ఇబ్బంది, వస్తాను పదా, రాజ్యం అడుగుతావు అనుకున్నాను, ఇద్దాం అనుకున్నాను, నువ్వు రాజ్యం అడగలేదు, ఏం అడగలేదు కదా, ఆస్తులు సగం అడగలేదు, ఏం అడగలేదు కదా, భోజనానికే కదా, వస్తాను పదా అని తనకు భోజనానికి రాజును విందుకు పిలువనంపించిన తర్వాత ఈ హామాను ఎస్తేరు ఇద్దరు లోపల ఉన్నారు. హామానుకు తెలిసిపోయింది ఏదో జరుగుతుందని. హామాను తప్పు ఒప్పుకునేదానికి ఆ అమ్మ కాళ్ళు పట్టుకుంటున్నాడు. మా నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు అని కాళ్ళు పట్టుకుంటుంటే ఈ కాళ్ళు పట్టుకోవటం ఆయన చూశాడు. ఎవరు? రాజుగారు. దేశానికి రాణి రాజుగారి భార్యన నా భార్యను ఏంటి నువ్వు బలవంతం చేస్తావని పక్కన కబురు పెట్టాడు. వచ్చారు, పట్టుకుని వెళ్ళిపోయారు, బంధించి చంపేశారు. అది కాదులేండి. అయిపోయిన తర్వాత ఇప్పుడు రాజుగారు మరలా శాసనం పంపుతున్నాడండి. ఒక మాట చెప్పాలంటే, ఒక్కసారి రాజుగారి ముద్ర వేయబడితే దాన్ని ఎవ్వడు మార్చేదానికి వీలు లేదు. ఇంకా వేసిన రాజు అయినా మార్చడానికి వీలు లేదండి. రాజ ఉంగరపు ముద్రకు అంత విలువ ఉంది. వేసిన తర్వాత ఎవడు దాన్ని మార్చలేడు. మార్చగలిగిన వాడు ఒకడున్నాడు. ప్రపంచంలో ఎవ్వడికి ఆ శక్తి లేదు, కానీ రాజ్యాలను మార్చగలిగిన మహారాజు, రాజ్యాలను తల్ల క్రిందులు చేయగలిగిన దేవుడు, రాజ్యాలను రాత్రికి రాత్రి తారుమారు చేయగలిగిన చక్రవర్తి అయిన దేవుడు ప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు. ఎవరైనా నేను ప్రకటించే యేసు క్రీస్తు. ఆయనకు తప్ప మరొకడికి లేదండి. ఆయన పాదాలు పట్టుకుని ఏడిచారు మొర్దెకై, ఎస్తేరు. రాజు ఉంగరపు ముద్ర వేసినప్పటికీ కూడా రాజు ఉంగరపు ముద్రను తారుమారు చేసేసాడు దేవుడు. మరుక్షణమే తీశాడు, కొత్త తాకిదులు తయారు చేయించాడు, ముద్ర వేశాడు, మళ్ళా పంపుతున్నారు. చూడండి, ఏ రోజైతే వారికి మరణ శిక్ష విధించబడిందో, ఏ రోజైతే వారు మరణ వార్త విని ఆ రోజు చనిపోతారో, ఆ రోజుకే ఒక జీవపు మాట బయలుదేరింది. జీవపు మాట వెళ్ళిందండి. ఈదవారులారా, మీరు భయపడవలసిన అక్కర్లేదు.
ఎందుకో తెలుసా? మీరు కార్చిన కన్నీరు దేవుని యొద్దకు వెళ్ళింది. మీరు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. కనుక మీకు కలిగిన మరణమును దేవుడు కొట్టివేయబోతూ ఉన్నారు. మీకు కలిగిన మరణమును దేవుడు తీసివేయబోతూ ఉన్నారు. మరణం అనే మాట మీ బ్రతుకుల్లో లేకుండా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఇక మీరు మరణించరు. మీ బ్రతుకు దినములన్నిట మీరు సజీవులుగా ఉండబోతున్నారు అని ఒక వర్తమానం బయలుదేరిందండి. ఈ మాటను విన్న యూదా ప్రజలు ఏం చేశారో తెలుసా? చదువుతారా? యెషయా గ్రంథం అంటున్నా. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 21వ వాక్యం. యూదులు తమ పగవారి మీద బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు, వారు మూలుగుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరం వారు బహుమతులు ఇచ్చుకుంటూ వచ్చిరి. మీరు తలెత్తి నన్ను చూడండి. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసండి? తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెలనియు వారు సంతోషంతో పండగ చేసుకుంటున్నారంటండి. నా ముగింపు మాటలకు నేను కూడా మీతో చెప్తున్నానండి. ఈ 9 మాసాలు ఏ పగవాడి చేత నువ్వు దుఃఖం అనుభవించో నాకు తెలియదు. ఈ 9 మాసాలు ఏ శత్రువు ద్వారా నువ్వు కన్నీరు చూస్తూ వచ్చావో నాకు తెలియదు. లేకపోతే శత్రువు అనే మరణం నీ ఇంటి మీద పొంచి ఉన్నదో నాకు తెలియదు. నీ ఒంటి మీద పొంచి ఉన్నదో నాకు తెలియదు. ఏ మరణం నిన్ను వెంటాడుతుందో నాకు తెలియదండి. ఏ సమస్యలు నిన్ను వెంటాడుతూ వచ్చాయో నాకు తెలియదు. ఏ కష్టం నిన్ను వెంటాడుతూ వచ్చిందో నాకు తెలియదు. ఏ శోధన నిన్ను పట్టుకొని అలాగే మరణానికి తీసుకొని వెళుతుందో నాకు తెలియదు. ఈ 10వ మాసంలో నా ప్రభు నీతో చెబుతూ ఉన్నారు. ఈ 9 మాసాలు ఏ శత్రువు ద్వారా నువ్వు బాధపడ్డావు, ఏ శత్రువు ద్వారా నెమ్మది లేకుండా బ్రతుకుతూ వచ్చావు, ఏ శత్రువు ద్వారా నువ్వు కన్నీరు అనుభవిస్తూ వచ్చావు, ఈ 10వ మాసంలో నా దేవుడు చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఇక నీ పగవారి చేత బాధ పడకుండా నా దేవుడు చేయబోతూ ఉన్నాడు. బాధను తీసివేయబోతూ ఉన్నారు. బాధ అనే మాట నీ నోట రాకుండా నా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నారు. ఇక నెమ్మది నీకు కలగబోతూ ఉంది. నెమ్మదిని నువ్వు చూడబోతూ ఉన్నావు. నెమ్మదిని అనుభవించబోతూ ఉన్నావు. నెమ్మదితో పాటు నీ దుఃఖ దినములను నా దేవుడు సందుని భూమిగా చేయబోతూ ఉన్నాడు. దుఃఖ దినములను కొట్టివేయబోతూ ఉన్నాడు. దుఃఖ దినములను సమాప్తము చేయబోతూ ఉన్నాడు. మీ దుఃఖము పోయి సంతోషము వచ్చే నెలగా ఈ మాసము నా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఈ 10వ మాసం నీ కుటుంబానికి సంతోషము వచ్చే మాసముగా నా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఈ 10వ మాసం ఇక దుఃఖపు మాసముగా ఉండదు. ఈ 10వ మాసం అనారోగ్యపు మాసముగా ఉండదు. ఈ 10వ మాసం నీకు ఆర్థిక ఇబ్బందులు కలిగించే మాసముగా ఉండదు. ఈ 10వ మాసం నీకు శోధనను కలగచేసే మాసముగా ఉండదు. ఈ 10వ మాసం నీ శోధనలు తీసివేసే మాసముగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఈ 10వ మాసం నీ కన్నీరును తుడిచివేసే మాసముగా చేయబోతూ ఉన్నాడు. ఈ 10వ మాసం నీకు ఆరోగ్యాన్ని ఇవ్వగలిగే మాసముగా నా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఈ 10వ మాసములో నీవు ఆశీర్వాదకరంగా నిలబడబోతూ ఉన్నావు. ఈ 10వ మాసంలో నీవు దీవెనను చూడబోతూ ఉన్నావు. ఈ 10వ మాసంలో నీకు క్షేమము కలగబోతూ ఉంది. ఈ 10వ మాసంలో నీవు అనుకున్న ప్రతి క్రియను నా దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. నెరవేర్చబోతూ ఉన్నారు. నిశ్చయముగా ఈ రోజు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థనను విన్న దేవుడు నీ పట్ల ఒక అద్భుతం చేయబోతూ ఉన్నారు. మదిర సంఘమా
9 మాసాలు ఏడ్చిన ఏడుపు ఇక చాలు. ఈ 9 మాసాలు పెట్టిన కన్నీరు చాలు. ఈ 9 మాసాలు చూచిన నష్టము చాలు. ఈ 10వ మాసంలో నా దేవుడు నీ కన్నీళ్లకు ముగింపును కలగ చేయబోతూ ఉన్నాడు. నీ దుఃఖానికి ముగింపును కలగ చేయబోతూ ఉన్నాడు. ఏడవక ఊరుకొనుము, నీ క్రియ మీ క్రియ నా దేవుడు ఈ 10వ మాసంలో సఫలము చేసి ఉన్నాడు, సఫలము చేసి ఉన్నారు. అలాంటి కార్యం నీవు అనుభవించుదువుగాక. ఆమేన్, ఆమేన్. యూదా ప్రజలతో అదే చెప్తున్నారండి. వారు కూడా అదే చెప్తున్నారు. వారు శత్రువుల చేత బాధింపబడక నెమ్మది పొందిన దినములనియు, దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు. ఏమండి, ఆ నెలకు వారు ఏం పెట్టుకున్నారంటే సంతోషం అనే నెల. ఆ నెల పేరు అనుకుందాం, అది ఆగస్టు కానీ అక్టోబర్ కానీ సెప్టెంబర్ కానివ్వండి. ఆ నెలకు ఆ పేరు తీసేసి ఈ నెల మా దేవుడు మాకు సంతోషంను కలగచేశాడని ఆ నెలకే పేరు పెట్టారు, సంతోషపు నెల అని. ఒక సేవకుడు నేను కూడా కోరుకుంటున్నానని, నీ బ్రతుకులో నా బ్రతుకులో కానివ్వండి, ఈ 10వ నెల ఈ అక్టోబర్ మాసం నీకు సంతోషపు మాసముగా నా దేవుడు చేయబోతూ ఉన్నాడు. కొట్టండి గట్టిగా, కొట్టాలి గట్టిగా. ఈ 10వ మాసం నీకు సంతోషాన్ని కలిగించే మాసముగా చేయబోతూ ఉన్నాడు. ఈ 10వ మాసం ఆరోగ్యకరమైన మాసముగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఈ 10వ మాసం ఆశీర్వాదపు మాసముగా మలచబోతూ ఉన్నాడు. ఈ 10వ మాసం క్షేమకరమైన మాసముగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఈ 10వ మాసంలో నువ్వు ఎక్కడ అడుగు పెడుతున్న జయమును చూడబోతూ ఉన్నావు. ఈ 10వ మాసంలో ఎక్కడ అడుగు అనుభవించబోతూ ఉన్నావు. అంతటి కార్యం ఈ మాసంలో నా ప్రభు చేయునుగాక. అందుకే ఆయన అంటాడండి, నీ దుఃఖ దినములన్నీ ఏం చేస్తా నేను సమాప్తం. ఎప్పుడు చేస్తాడు? నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థించినప్పుడు ఆయన నీ దుఃఖ దినములన్నిటిని తీసివేసి సంతోషమును నీ చేతులకు అప్పగిస్తాడు. ఒక చిన్న మాట వెళ్ళండి చెప్తాను. ఒకసారి ఒక తల్లి వేదనతో, టూకీకి చెప్పి ముగిస్తున్నాళ్ళండి, వేదనతో బాధతో దేవుని యొద్దకు వెళ్ళింది. ఎంత దుఃఖం అంటే చాలా దుఃఖం, మామూలు దుఃఖం కాదు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆమె దేవుని సన్నిధిలో మూలుగుతూ మనోదుఖం గలదై దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే ఆ చోట ఆ ప్రాంతంలో సేవ చేస్తున్న దైవ సేవకులు పాస్టర్ గారు వచ్చి ఆ అమ్మని పిలిచి, అమ్మా ఇంత ఉదయాన్నే తాగి రాకపోతే ఏమైంది, ఇంత ఉదయాన్నే మత్తు రాలువై దేవుని సన్నిధిలో ఉండకపోతే ఏమైంది అంటే ఆమె ఒక మాట అన్నదండి, అయ్యా నేను మత్తు రాలునై దేవుని సన్నిధికి రాలా, మనోదుఖం గల దాననై దేవుని సన్నిధికి వచ్చాను, నా బాధ అంతా దేవునితో విన్నపించుకుంటున్నాను అన్నదండి. అప్పుడు ఆ దైవ సేవకుడు ఒక మాట అన్నాడమ్మా, నువ్వు ఏ దుఃఖంతో అయితే దేవుని అడుగుతున్నావో, ఏ దుఃఖంతో అయితే దేవుని పాదాలు పట్టుకుంటున్నావో, ఆ దుఃఖం అన్నీ లేకపోతే నీకు కలుగుతున్న సమస్యలన్నీ యెహోవా నీ మనవిని ఆలకించి నిశ్చయముగా నీకు క్షేమం కలగచేయునుగాక అన్నాడు. ఆ అమ్మ కూడా ఏడ్చి దేవునితో చెప్పుకొని ఈ మాటను ఎప్పుడైతే విన్నదో ఆ మాట ఆమె హృదయంలోనికి వెళ్ళి దుఃఖపడుతున్న హృదయమును ఓదార్చిందండి. ఇక ప్రార్థన ఆపేసి సంతోషకరంగా తన ఇంటికి తను తిరిగి వెళ్ళిపోయిందంట. ఆనాటి నుండి ఆమె దుఃఖముఖమే మానింది. దుఃఖముఖమే. ఈ మాట మీకు టూవీ చెప్తున్నాను, నేను కూడా మీతో చెప్తున్నాను. ఏ దుఃఖము నువ్వు అనుభవిస్తున్నావు ఒక్కటి అని నేను చెప్పనండి. ఏ విషయంలో నీకు దుఃఖం ఎదురవుతుందో వచ్చారు కదా, దేవుని పాదాలు పట్టుకొని ఈరోజు ఈ 10వ మాసంలో పట్టుకోండి. అయ్యా నాకు దీనిలోంచి విడుదల కలగాలి, నేను దీనిలోంచి విడుదల పొందాలి అని ఈరోజు మీరు దేవుణ్ణి అడగండి.
ఆయమ్మ సంతోషంతో తిరిగి వెళ్ళి నాట నుండి దుఃఖం ముఖము మాని సంతోషకరంగా గడిపినట్లుగా మీ బ్రతుకు దినములన్నిట ఒక సేవకుడు నేను కోరుకుంటున్నానండి. ఒక సేవకుడు నేను ఆశపడుతున్నాను. ఈరోజు మీరు మనస్ఫూర్తిగా మీ దుఃఖం మనోదుఃఖం ఏదైతే ఉందో నాకు తెలియదు, దేవునితో చెప్పండి. ఈరోజు ఈ స్థలమును విడిచి వెళ్ళిన నాటి నుండి మీరు ప్రభువును చేరేంత వరకు, ప్రభు మిమ్మల్ని కలుసుకునేంత వరకు మీ కంట కన్నీరు కనబడకుండా నా దేవుడు ఒక అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఆ దుఃఖం లేకుండా దేవుడు ఒక అద్భుతం చేయబోతూ ఉన్నాడు. దుఃఖం అనే మాట నీ మనసులో లేకుండా దేవుడు చేయబోతూ ఉన్నాడు. నాట నుండి అక్కడ రాయబడి నాట నుండి కాదండి, ఈ నాటి నుండి మీరు సంతోషకరంగా బ్రతకబోతూ ఉన్నారు. నేను కూడా కోరుకుంటున్నానండి, బ్రతుకు దినములన్నిట క్షేమం కలుగునుగాక, బ్రతుకు దినములన్నిట ఆరోగ్యం కలుగునుగాక, బ్రతుకు దినములన్నిట సంతోషం కలుగునుగాక. ఈనాటి నుండి మీరు సంతోషము చూడబోతున్నారు. ఈనాటి నుండి ఆనందం చూడబోతూ ఉన్నారు. ఈనాటి నుండి ఈనాటి నుండి ఈనాటి నుండి ఈనాటి నుండి ఈ క్షణము నుండి మీరు అనుకున్న ప్రతిదీ మీరు చూచుదురుగాక.